తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఈ పాలగుట్టపల్లె పంచాయతీ పరిధిలో లక్ష్మీపురం గ్రామంలో ఉన్న 50 ఏళ్ల నాటి రహదారి సమస్యకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి శాశ్వత పరిష్కారం చూపారు. ఆదివారం 45 లక్షల నిధులతో లక్ష్మీపురం గ్రామానికి వేసిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవం తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, రాష్ట ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ విక్రమ్ రెడ్డి, సిద్దారెడ్డిలు చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. ముందుగా కొమ్మారెడ్డిగారిపల్లె, వరదప్ప నాయుడుపేట, వెంకటాపురం మీదుగా ఈ పాలగుట్టపల్లె పంచాయతీ వరకు బైక్ ర్యాలీతో లక్ష్మీపురం గ్రామం యువత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. 900 మీటర్ల నిర్మాణం జరిగిన సీసీ రోడ్డుపై గ్రామ ప్రజలతో కలిసి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్థానిక ప్రజలతో కలిసి నడిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రసంగించారు. ఈ పాలగుట్టపల్లె పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణానికి 70 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలిపారు. మా వంతు బాధ్యతను నిర్వర్తించాం. మీ బాధ్యతగా వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఆదరించి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లోక్నాథం, పార్టీ మండల అధ్యకుడు నరేష్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ మునీశ్వర్ రెడ్డి, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ మబ్బునేని రఘుపతి, నాగూర్ బి డివిజన్ అధ్యకులు హరిప్రసాద్ రెడ్డి, సర్పంచ్ సిద్దారెడ్డి, చంద్ర, సీనియర్ నాయకులు రామలింగారెడ్డి, తులసిరామ్ రెడ్డి, గురువారెడ్డి, జ్యోతిరెడ్డి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఒక్కొక్క పంచాయతీకి 1 కోటి రూపాయల నుంచి 2 కోట్ల వరకు కనీసం అంటే ఈ రోజు నిధులు కేటాయించడం జరిగింది. ఒక డెవలప్మెంట్ కాదు, సంక్షేమంలో కూడా ప్రతి ఇంటికి ఈ రోజు 2 లక్షల నుంచి 3 లక్షలు తగ్గకుండా డైరెక్ట్ గా అకౌంట్ లో పడుతున్నాయంటే అది మన ముఖ్యమంత్రి గారు చొరవ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. గతంలో ఎప్పుడైనా ఈ విధంగా సంక్షేమ పాలన అందిందా అని చెప్పి పెద్దలంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ ప్రభుత్వాలు 5 ఏళ్ళు ఇచ్చిన మాటలు మర్చిపోయి చివరిలో ఒక 10,000 రూపాయలు పంచుకుంటున్నా అని చెప్పి చేతిలో పెట్టి మాకు ఓటేంటని చెప్పి అడిగే ప్రభుత్వాలు మనం చూసాం. మన దగ్గర పాలనలో ఒక సంక్షేమం ప్రతి కుటుంబానికి 12 వస్తుందని చెప్పి మరి ఈ రోజు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. అపారాధానికి పెన్షన్లు పెంచుతున్నారు. ఆసరా కింద దోహద రుణమాఫీ చేయడం జరిగింది. సంక్షేమంలో కావచ్చు, వ్యక్తిగతంగా సేవలో కావచ్చు, ఎప్పుడు మేము ఇంత ఉంటామని తెలియజేస్తాం. ఈ రోజు కొంత ఏదైనా సరే ఇంతమంది అధ్యక్షులు ఒక రోజు ఓపెనింగ్ అన్నా కూడా ఇంతమంది వచ్చి మీరు ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తాం. మోహిత్ రెడ్డిని గెలిపిద్దాం, చంద్రగిరి అభివృద్ధిని కొనసాగిద్దాం. ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం, మోహిత్ రెడ్డిని గెలిపిద్దాం.